హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నా చేతులు మీరు చూస్తున్నవి ఉయ్యాలు అంటారండి. వీటిని తాడుతో తయారు చేస్తారు. అవి ఇప్పుడు ఎలా తయారు చేస్తారో మీకు నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు తాళ్ళు ఉన్నాయి కదా, వాటిని పిడి అంటారు. అలాంటివి వీళ్ళు కేజీలకు కొనుక్కొని తీసుకొస్తారు. కేజీ అంత ప్రైస్ నాకు సరిగ్గా తెలియదు. కేజీలో కొనుక్కొని తీసుకొచ్చేసి వాటి పిడిని మన మోకాలు ఉంటాయి కదా, మోకాలకి వేసుకొని వాటిని ఇలా విడదీయాలి. విడదీసి మొక్కలకి వేసుకొని ఈ పక్క ఆ పక్క వాటిని కట్టేసి ఉంచుతారు. ఎందుకంటే చెదిరిపోకుండా ఉండాలి కదా, ఈ పక్క ఆ పక్క కట్టేసి ఉంచుతారు. వాటిని ముళ్ళిప్పుకొని తర్వాత రెండు కొసలు ఉంటాయి, ఒకటి మీ కింద ఉండిపోతే ఒకటి పైన ఉంటుంది. ఆ పైన ఉన్న దాన్ని తీసుకుని మెల్లగా ఆ మోక నుంచి మెల్లమెల్లగా కింద వేసేయాలి. అంటే ఫ్రీగా తీసుకోవాలి. అలా తీసిన తర్వాతే కర్రలతో తయారు చేసిన కర్ర అంటే కర్ర టైప్లో ఉంటాయి, చెక్కతో తయారు చేసిన నూలు కర్రలు అంటారు. అంటే వీటిని నూలు అనుకోండి. ఈ నూలుని పెట్టుకోవడానికి నూలు కర్రలు అంటారు. వాటిలో పెట్టుకొని తర్వాత ఆ ఉయ్యాలని తయారు చేయడానికి అవుతుంది అన్నమాట. ఇప్పుడు అవన్నీ చూపిస్తాను, ఒకసారి చూడండి. వీటిని నూలు కర్రలు అంటారు. వీటిని అది తాళ్ళు ఉన్నాయి కదా, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. మళ్ళీ తీసేస్తాను. ఇట్లా పెట్టేసి ఇలా చూడతారు అన్నమాట. మనకు కొంచెం అలవాటు ఉంది, ఎందుకంటే మనం చేపలు కదా, ఆ మాత్రం అలవాటు లేకపోతే బాగోదు. అంతే, ఇలా ఫుల్గా చుట్టేసి కట్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ కింద చిన్న మొక్క తీసి చూపించాను. ఇది ఎదురు అదే బ్యాంబూ ఉంటాయి కదా, వాటితో తయారు చేస్తారు. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి అదే మనకి ఈ మధ్యన ఐస్ యాపిల్ అండి, తాటి మీద ఫేమస్ అవుతుంది కదా, ఆ చెట్టుకి సంబంధించిన ఒక అదే కొమ్మ అంటారు. తాటాకు ఉంటుంది, చాలా పెద్దగా చూపిస్తున్నారు ఫోటో పెడితే. దాన్ని కట్ చేసి ఇది ఈ షేప్ లో కట్ చేసుకుని కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, పర్లేదు. వీటి కోసం ఇవే వాడతారు. కొన్ని ఏరియాలు ఏం చేస్తారంటే అల్యూమినియంతో తయారు చేసినవి వాడతారు. ఇక్కడైతే ఇవి వాడుతున్నారు. ఇప్పుడు ఉయ్యాలు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఇప్పుడు ఇందాక నూలు కర్రలు అని చెప్పాను కదా, అలా నూలు కర్రలకి వేరు వేరు కలర్స్ అంటే ఆల్రెడీ చుట్టేసి ఉంచుతారు. ఆ వేరు వేరు కలర్స్ లో ఏవో 2 కలర్స్ మనం తీసుకోవాలి. ఆ 2 కలర్స్ లోటు ఒక కలర్ ని 8 సార్లు 8 టైమ్స్ అలా చుట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద ఆయన చుట్టారు కదా, అలా చుట్టుకోవాలి. అలా చుట్టుకున్న తర్వాత ఏ కలర్ అయితే చుట్టుకున్నా మా కలర్ తోటి మళ్ళీ ముళ్ళు వేయాలన్నమాట. మళ్ళీ ముళ్ళు వేసినప్పుడు వేరే కలర్ అని చెప్పాను కదా, ఆ కలర్ తాడు కూడా ఆ లోపలే ఉంచాలన్నమాట. ఆ లోపల ఉంచితే అది లోపల బిగిసిపోతుంది అన్నమాట. అంటే బయటికి స్లిప్ అవ్వకుండా దాటితో పాటు ఉంటుంది అన్నమాట. అలాగే ముళ్ళు వేసుకుంటూ ఇప్పుడు అది అది సర్కిల్ చుట్టామనుకోండి. ఇప్పుడు వేసుకున్న దాన్ని సర్కిల్లో చుడితే అందరకు 40% వరకు మనం ముళ్ళు వేసుకుంటూ వచ్చేసి దాని తర్వాత ఇప్పుడు ఆ ముడి వేసుకుని ఉన్నాయి కదా, ఆ ముళ్ళు వేసుకుంటే ఒకటి జాయింట్ చేసేసి అక్కడ మళ్ళీ వేరే ముడి వేయాలన్నమాట. అక్కడ వేరే ముడి వేసేసి దాన్ని ఇంకా స్ట్రాంగ్ గట్టిగా, అంటే మళ్ళీ విడిపోకుండా ఉండేలా గట్టిగా ఒక ముడి వేసుకోవాలి. అది ఇప్పుడు పెద్ద ఆయన వేస్తాను చూడండి, ఎలా వేస్తున్నారు చూడండి ఒకసారి. అలా మాట అలా వేసుకొని దాన్ని ఇంకా గట్టిగా జాయింట్గా అదే విడిపోకుండా జాయింట్ చేసేట్లు ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ ఇప్పుడు బ్లూ కలర్ వస్తుంది కదా, ఇప్పుడు ఆయన ముడి వేసింది రివర్స్ తిప్పేసి కాలుకి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆరెంజ్ కలర్ మనం ఇందాక ఎన్నిసార్లు చెప్పాము, 8 టైమ్స్ 8 సార్లు చూసాం కదా. 8 సార్లు అంటే 8 కళ్ళు వస్తాయి అన్నమాట, వాటిని కళ్ళు అంటారు. ఆ 8 కళ్ళుకి ఇప్పుడు ఆరెంజ్ కలర్తో చేసి ఆరెంజ్ కలర్ తోటి మళ్ళీ 8 కళ్ళు వస్తాయి అన్నమాట. ఓకేనా, 8 కళ్ళు వస్తాయి. అలాగా మళ్ళీ బ్లూ కలర్తో ఒకసారి, ఆరెంజ్ కలర్తో ఒకసారి, అలాగా లాస్ట్ వరకు అలాగా ఆయన చేస్తూ ఉంటారు. ఒకసారి చూస్తూ ఉండండి.
చూసారుగా ఎలా ముళ్ళు వేసేసి ఎలా అల్లుకుంటూ వచ్చారు. లాస్ట్కి ఆల్మోస్ట్ ఎండ్ వచ్చింది. ఒక నూలుకర్లు ఉన్న నూలు అయిపోయింది. సో ఇంకోటి దానికి జాయిన్ చేస్తారు అన్నమాట. ఆ జాయిన్ చేయడానికి వేరే ముడి వేస్తారు. అది కూడా చూడండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. క్లోజ్అప్ లో చూపిస్తుంది చూడండి ఒకసారి. చూసారు కదా ఎంత స్ట్రాంగ్ గా ఉందో. అస్సలు విడిపోదు, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు ఎంత గట్టి లాగినా సరే సైడ్ అయినా తెగిపోద్ది, కానీ అది మాత్రం విడిపోదు. ఇప్పుడు మళ్ళీ సేమ్ యాస్టీజ్ కంటిన్యూ చేస్తారు. మీరు ఇప్పుడు చూడండి అది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఎండ్ అయినప్పుడు ఏంటంటే ఆ కళ్ళని నార్మల్ కాకుండా కొంచెం పెద్దగా వేసుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఇటువైపు కూడా ఫస్ట్ లో మనం చూసాం కదా కడిమి వచ్చింది, అంటే ఆ కడిమి స్ట్రాంగ్ ఉండాలన్నమాట. ఎందుకంటే అందులో తాడు కట్టేసి హ్యాంగ్ చేస్తారు అన్నమాట. సో ఆ కడిమి కోసం అని చెప్పేసి కొంచెం పెద్ద కళ్ళు పెడతారు. చూడండి ఆ పెద్ద కళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ కడిమి ఎలా చేస్తారో అది కూడా ఒకసారి చూడండి. మీరు చూసారుగా ఎంత కష్టపడి తయారు చేస్తుంటారు అతను పొద్దున్నుంచి సాయంత్రంకి అవే తయారు చేస్తూ ఉంటారంట. ఒక్కొక్కటి తయారవడానికి 30 నుంచి 40 మినిట్స్ టైం పడుతుంది. వీళ్ళు ఇలా చేయగా వీళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది చాలా వేగంగా వచ్చేస్తుందండి. ఎందుకంటే అలా ఉండాలన్నమాట ఒకే స్టడీగా. ఇట్లా లేవడానికి కాదు, చేయడానికి కావదు అన్నమాట. సో వీళ్ళంతా కష్టపడి చేస్తే ఇది మహా వెళ్తే ఒక 200 వరకు వెళ్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన తయారు చేస్తుంది 200, వీటికంటే పెద్ద ఉయ్యాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ముగ్గురేసి నలుగురేసి ఒకేసారి పడుకోవడానికి కూర్చోడానికి వీలుగా పెద్ద పెద్ద ఉయ్యలు ఉంటాయి. అవి ఇంకా ఎక్కువ ప్రైస్ లో ఉంటాయి. కొన్ని వుడ్తో చేస్తారు, చెక్క పెట్టేసి చేస్తారు. అవి ఒక రేట్ ఉంటాయి అన్నమాట. అవి మ్యాక్సిమం ఉంటాయి ఒక 1000 అబవ్ ఉంటాయి అని చెప్పేసి విన్నాను. ఇవైతే మనకి 200. ఇవి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి, ఇవి చూసాను, కానీ అందులో 400 ఉన్నాయి. సో మన వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకుంటే మనకి చాలా చోట్ల రోడ్ సైడ్ స్పెషల్ గట్టా అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర మ్యాక్సిమం ఉంటాయి. మీరు దయచేసి ఎప్పుడు కూడా బేరాలు ఆడి వాళ్ళ దగ్గర తీసుకోవద్దానండి. ఎందుకంటే వాళ్ళ కష్టం నేను చూసాను, నాకు తెలుసు. సో మీరు దయచేసి ఎప్పుడు బేరాలు ఆడకండి చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర. వాళ్ళ కష్టం తెలియదండి. ఇది మామూలుగా మెషిన్ తో చేసింది అనుకోండి ఈజీగా అయిపోద్దండి. ఇది మ్యాన్ పవర్ తో చేసే బట్టి ఎంత కష్టమో మాకు తెలుసు అన్నమాట. ఆయన ఎంతో కష్టపడితే కానీ ఇది అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక హాఫ్ అన్ అవర్ ఒకే పొజిషన్ కూర్చున్నారండి. ఇప్పుడు ఆయన పొద్దున్న సాయంత్రం అదే పొజిషన్ లో కూర్చుంటే ఆయనకి ఎంత ఇబ్బంది ఉంటుందో మీరే ఒకసారి ఊహించండి. మనమే అండి కుర్చీలో కూర్చోడానికి అండి ఒక గంట సేపు అవగానే నడుము అటువైపు ఇటువైపు ఊగుతాం అన్నమాట. ఎంత పెద్ద సోఫాలో కూర్చున్నా సరే అటు ఇటు ఊగుతాం అన్నమాట. అలాగే ఆయన అంటే బ్యాక్ సైడ్ కూడా ఏదో సపోర్ట్ లేకుండా అలాగ ఉండాలన్నమాట. చిన్న వయసు కాదు కదండి వాళ్ళది. ఇంత వయసులో కూడా ఆయన అంత కష్టపడుతున్నారంటే అలాంటి వాళ్ళకి మీరు కొంచెం సపోర్ట్ చేయాలండి. ఎక్కడైనా రోడ్ సైడ్ ఇలా అమ్ముతున్నప్పుడు మీరు బేరలాడి 200కి ఇవ్వ 150కి ఇవ్వాలా బేరలు అడగండి. వాళ్ళు చెప్పిన రేటుకు 10-20 రూపాయలు తగ్గించేసి వాళ్ళే ఇస్తారండి. సో ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులకి మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మీరు చూడండి లాస్ట్గా ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది చూసారు కదా. ఆయన మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి సేమ్ అదే వీడియో చూసి నేను చెప్పే మాట వినండి, ఆ వీడియో కూడా చూడండి. చూసారు కదా ఆయన మళ్ళీ సేమ్ యాస్టీజ్ గా అటువైపు బ్లూ కలర్ తో చేస్తారు, ఇటు సైడ్ ఆరెంజ్ కలర్ చేస్తారు. మళ్ళీ సేమ్ యాస్టీజ్ కలర్ వచ్చేసి గట్టిగా ముళ్ళేసేస్తారు, ముళ్ళేసి కట్ చేస్తారు. ఇదేంటి ఇది ఇలా చేస్తారు. ఇవి ప్రెజెంట్ చెప్పాను కదా మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి అని చెప్పేసి, అవి కూడా ఒకసారి చూపిస్తాను. అవి 400 ఇలా ఉన్నాయి అన్నమాట, నేను చూసాను ఆల్రెడీ. సో నాకు తెలిసి ఆన్లైన్ లో మనం నమ్ముకునే బదులు మనం అంటే మన కళ్ళతో స్పష్టంగా చూసి తీసుకుంటే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్ అండి. ఒకసారి చూడండి మీరు లాస్ట్ వరకు. ఎంతో కష్టపడితే కానీ ఒక ఉయ్యాల తయారవదు. ఆ ఉయ్యాల్లో నేనైతే 100% కన్ఫర్మ్ చెప్పగలండి, ఇది మనకి ఈజీగా సరిపోతుంది అన్నమాట. దొర్లుకోవచ్చు. ఇది వీటికి తాడు కట్టేసి పైన హ్యాంగ్ చేస్తారు. తర్వాత ఇది మనకి ఎంత కావాలంటే అంత పడుకోవడానికి కూర్చోడానికి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చూడడానికి ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చూసారు కదా వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటని. సో వీటి వాల్యూ వచ్చేసరికి 200. మర్చిపోకండి ఎక్కడైనా సరే బేరాలు ఆడకండి. ఇది చిన్న ఉయ్యాలు, ఇది 200. వీటికన్నా పెద్ద ఉయ్యాలు ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది. సో ఎక్కడ కూడా బేరాలు ఆడకని కొంటారని కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.